నీ అనన్యమైన భక్తికి నేను దాసోహం పలుకుతున్నానయ్యా. భక్తుడంటే ఎలా ఉండాలి? నా కొడుకు మీద కంచ ప్రాణాలతో నేను ఎలా దూకాను? భక్తుని రక్షించడానికి, నమ్ముకున్న భక్తులను రక్షించడానికి అలాగే వస్తాడు. అందుకే వీధి వీధిన ఊరున రామాలయాలు, కృష్ణాలయాలు, విష్ణాలయాలు, నరసింహావతారాలు, ఎన్నో అవతారాలు. ఎందుకోసం? నమ్మిన భక్తులను రక్షించడానికి. అదే భగవద్గీత సారాంశం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. చూడండి, పరిత్రాణాయ సాధూనాం అంటే అర్థం ఏమిటండి? భగవంతుడు వచ్చింది దుష్టులను శిక్షించడానికి మాత్రమే కాదండి. చాలా పొరపాటు వేసేస్తాడు స్వామి అనుకుంటాం, అవునా లేదా? మన భాషలో ఏమనుకుంటాం? రే నీ సంగతి మా స్వామి చూస్తాడు, వేసేస్తాడు, నరసింహస్వామిలోకి వస్తాడు అనుకుంటాం లేదా? దుష్టులను శిక్షించడానికి మాత్రమే కాదండి,